హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలను తొలగించారు. 5 ఎకరాలలో జలమండలి 1.2 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించగా ఆ భూమి తనదేనని పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతోనూ కాపలా పెట్టాడు. వివాదం కోర్టులో ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించాడు. అక్కడే మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులందాయి. ఈ ప్రాంతంలో తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ను నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను అడ్డుకున్నాడు. జలమండలితో పాటు రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నెంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్లుగా నిర్ధారించారు. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదేనంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్లుగా హైడ్రా నిర్ధారించుకుంది. షేక్పేట్ రెవెన్యూ అధికారుల లేఖతో భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల భూమి ఆక్రమణకు గురవబోతున్నట్టుగా తెలిసే హైడ్రా వెంటనే చర్యలు తీసుకుంది. పార్థసారథి అనే వ్యక్తిపైన కూడా 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఔటర్ రింగ్ రోడ్ లోపల దాదాపుగా 4 చోట్ల ఇవాళ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అందులో అత్యధికమైన ఖరీదైన భూమి బంజారాహిల్స్లో ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మొత్తం దాదాపుగా 700 కోట్లకు పైగా ఉన్నటువంటి విలువైన భూమిని ఇవాళ హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఒకసారి మనం క్లియర్గా గమనిస్తే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఎగ్జాక్ట్గా బసవతారకం హాస్పిటల్కి పక్కనే ఉన్నటువంటి భూమిలో ఇది వాటర్ బోర్డ్కి సంబంధించినటువంటి భూమి. గతంలో ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డ్కి అప్పగించింది. ఇక్కడ ఒక రిజర్వాయర్ నిర్మిద్దామని వాటర్ బోర్డ్ ప్లాన్ చేసింది. అయితే పార్థసారథి అనేటువంటి వ్యక్తి ఈ భూమి తనది అని క్లెయిమ్ చేసుకుని అనేక విధాలుగా మభ్యపెట్టి దాని తర్వాత ఇక్కడ టెంట్లు వేయడము, బౌన్సర్లను తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం, ఈ ప్లేస్ తనది అని కబ్జా ఈ ప్లేస్లో కూర్చొని ఉన్నట్లు అనేక రోజుల నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు ఫిర్యాదులు వచ్చాయి. అయినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండే. రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, వాటర్ బోర్డు అధికారులు ఇటీవల హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో హైడ్రా గ్రౌండ్ లెవెల్కి చేరుకొని వాస్తవంగా ఈ భూమి ఎవరిది, ఎందుకు కబ్జాకి గురైంది, దాని తర్వాత గతంలో ప్రభుత్వం ఎవరికి కేటాయించింది, నిజంగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి లేదా పార్థసారథి ఎవరైతే ఈ భూమి తనదని క్లెయిమ్ చేస్తున్నాడో అతనికి సంబంధించినటువంటి భూమి అని పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత ఈ మండల్ అంటే షేక్పేట్ మండల్లోకి వస్తుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంజారాహిల్స్. సో ఈ భూమిలో పూర్తి స్థాయిలో పేపర్ వెరిఫై చేసుకున్న తర్వాత, లీగల్గా ఉన్నటువంటి అంశాలన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత, వాస్తవాలు తెలుసుకున్న తర్వాత హైడ్రా ఇవాళ ఉదయం తెల్లవారుజామున దాదాపుగా 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో కూల్చివేతలు ప్రారంభించింది. మొత్తము దాదాపుగా 1.20 ఎకరాల్లో మన ప్రస్తుతం చూస్తున్నటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో టెంపరీ షెడ్స్ కావచ్చు, రిటర్నింగ్ వాల్స్ లాగా మొత్తము రేకులు పెట్టి ఈ భూమి తనది అని దాని మీద రాసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ భూమిని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని హైడ్రా వెరిఫై చేసుకున్న తర్వాత కూల్చివేతలు స్టార్ట్ చేసింది. దాదాపుగా 3 గంటల పాటు జరిగినటువంటి ఈ డెమాలిషన్స్లో మొత్తము అక్రమానికి గురైనటువంటి భూమి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా గమనించవచ్చు. ఈ యాక్చువల్గా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భూమి సర్వే నంబర్ 403. అయితే పార్థసారథి అనేటువంటి వ్యక్తి 403/52 అనేటువంటి సర్వే నంబర్ ఇది అని క్లెయిమ్ చేసుకొని మొత్తం ఈ భూమి తనకి సంబంధించిన భూమి అని పోలీసులతో పాటు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, రెవెన్యూ అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా పూర్తి స్థాయిలో మభ్యపెట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. గతంలో అధికారుల మీద దౌర్జన్యం చేసినందుకు పార్థసారథి అనేటువంటి వ్యక్తి పైన దాదాపుగా 4 క్రిమినల్ కేసులు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా అతని వ్యవహార శైలి ఏమాత్రం మారలేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులు కూడా వచ్చి, వాటర్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంత మొత్తుకున్నా అతను ఒప్పుకోలేదు. దాంతో పాటు అధికారుల మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రాకి ఫిర్యాదు అందడంతో పూర్తి స్థాయిలో వెరిఫై చేసి వాళ్ళ ఉదయం
దాదాపుగా 6 గంటల ప్రాంతంలో డెమాలిషన్స్ అన్ని ప్రారంభించని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం 5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి దాదాపుగా 750 కోట్ల విలువ ఈ భూమి ఉండొచ్చు అనేది అంచనా, హైడ్రా అధికారులు వేస్తున్నటువంటి అంచనా. సో ఈ భూమిని పూర్తి స్థాయిలో హైడ్రా స్వాధీనం చేసుకుంది అంటే మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి ఈ భూమి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 1000 ఎకరాల వరకు హైడ్రా కాపాడింది, కబ్జాకు గురైనటువంటి భూమిని కాపాడింది అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఈ 5 ఎకరాలు కూడా యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి హైడ్రా కాపాడింది. ఓవరాల్గా విలువ చూస్తే దాదాపుగా 60,000 కోట్ల విలువ గల భూమి కాపాడాము అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బంజారా హిల్స్తో పాటు వివిధ చోట్ల కూడా అంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దాదాపుగా 680 గజాలకు సంబంధించినటువంటి పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు వచ్చాయి, అవి కూడా డెమాలిష్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే మేడ్చల్ జిల్లాలో కూడా దాదాపుగా 13 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అది కూడా కబ్జాకు గురైతే అక్కడ కూడా డెమాలిషన్స్ అనేటివి చేసి పూర్తి స్థాయిలో ఆ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే కుత్బుల్లాపూర్లోని గాజుల రామారంలో దాదాపుగా 3.5 ఎకరాల్లో వెలిసినటువంటి పార్క్ స్థలాల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలు వచ్చాయో వాటిని కూడా డెమాలిష్ చేసింది. సో ఓవరాల్గా ఇవాళ ఉదయం నుంచి హైడ్రా ఆపరేషన్స్ దాదాపుగా 4 చోట్ల కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ జిల్లాలో హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు వచ్చి అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూల్చివేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఖచ్చితంగా అక్రమానికి గురి కావడానికి వీల్లేదు, అక్రమాల పైన ఉక్కుపాదం హైడ్రా మోపబోతుంది అనేది మరోసారి స్పష్టంగా ఇవాళ చేసినటువంటి డెమాలిష్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఇంత ప్రైమ్ ల్యాండ్ ప్రస్తుతం మనం మెయిన్ రోడ్ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఈ మెయిన్ రోడ్డుకి అవతల వైపు మనం చూస్తే అది బసవతారకంకి సంబంధించినటువంటి క్యాన్సర్ హాస్పిటల్, దాంతోపాటు ఇది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు, మెయిన్ బిట్, కొన్ని కోట్లాది రూపాయలకు సంబంధించిన విలువ గల భూములు ఇక్కడ ఉన్నాయి. అట్లా ఈ ప్రైమ్ ల్యాండ్ పక్కన ఉన్నటువంటి ఇంత పెద్ద ల్యాండ్ ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, ఏ విధంగా కబ్జా చేశారు, అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు ఇతనికి పారదర్శకతకి సహకరించారనేటువంటి అంశాలపైన ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇతని పైన కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయబోతున్నాము అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం ఈ ల్యాండ్ చూడవచ్చు, ఎంత పెద్ద ల్యాండ్ ఉందో మన కనుచూపు మేర మనం ఎంత దూరం పైన చూడగలిగితే అంత దూరం మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా పార్థసారథికి సంబంధించినటువంటి వాళ్ళు, పార్థసారథి అనేటువంటి వ్యక్తి మొత్తం కూడా ఇక్కడ టెంట్లు వేయడం, జనాలను పెట్టుకోవడం, వాళ్ళకి మందు దాపియడం, ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు కబ్జా చేసుకొని కూర్చున్నారు. సో ఫైనల్గా హైడ్రా ఎంట్రీతో పార్థసారథి ఆట కట్టయింది. పూర్తి స్థాయిలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పార్థసారథి ఈ అక్రమానికి పాల్పడ్డారు అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఉదయం నుంచి చేసినటువంటి డెమాలిషన్స్ ఒకసారి మనము గమనిస్తే దాదాపుగా తక్కువలో తక్కువ 1000 కోట్లకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని చెప్పుకోవచ్చు. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఏదైతే డెమాలిషన్ చేపట్టిందో అవన్నీ గమనిస్తే ప్రస్తుతం అయితే బంజారా హిల్స్లో దాదాపుగా 750 కోట్లకు సంబంధించినటువంటి విలువ గల భూమి, వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి భూమి అక్రమానికి గురైతే పార్థసారథి అనేటువంటి వ్యక్తి అక్రమాలు చేస్తే పూర్తి స్థాయిలో ఇవాళ హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి బుల్డోజర్లతో ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి డెమాలిషన్స్ ప్రారంభించింది. దాదాపుగా 10 గంటల వరకు డెమాలిషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి తిరిగి ఈ భూమిని హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఫెన్సింగ్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి బోర్డు కూడా ఇక్కడ మరి కాసేపట్లో పెట్టబోతున్నారు, హైడ్రాకి సంబంధించినటువంటి బోర్డు కూడా మరి కాసేపట్లో ఇక్కడ పెట్టబోతున్నారు. సో ప్రభుత్వ భూమి ఖచ్చితంగా హైడ్రా వల్ల కాపాడబడబోతుంది అనేది హైడ్రా మరోసారి రుజువు చేసిందని క్లియర్గా చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ శ్రావణ్.